కూడా ఏ విధంగానైతే అన్ని విషయాల్లో మరి యాత్రల గురించి గొప్పగా సంస్కరించగలుగుతామో ఈ యొక్క లెసన్ ద్వారా మనం చెప్పడానికి ఒక మంచి అవకాశం ఉంది అని చెప్తూ అదేవిధంగా మనం చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఈ యొక్క विधा विशेषलोకి వెళ్ళిపోదాం। यात्रा वृत्तांत या गद्यांश की एक प्रमुख विधा है। ఈ యాత్రా వృత్తాంత్ అనేటటువంటి లెసన్ ఏదైతే ఉందో ఇది ప్రముఖమైనటువంటి ఒక లెసన్ రూపంలో మనం చెప్పుకోవచ్చు। అదేవిధంగా यात्रा की अनुभूतियों का रोचक और ज्ञानवर्धक ढंग से प्रस्तुत करता है। प्रस्तुत पाठ दक्षिण गंगा गोदावरी भी श्री काका कालेलकर द्वारा रचित यात्रा वृत्तांत पाठ है, जो उनकी रचना सप्त सरिता से लिया गया है। इसमें लेखक ने गोदावरी नदी के प्राकृतिक सौंदर्य का वर्णन किया है। कवि गारू ఈ యొక్క లెసన్ ద్వారా ప్రకృతి పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉండాలి, ప్రకృతి పట్ల ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ ఉండాలి, నదులు ఏ విధంగా మనం అనుసంధానించుకోగలగాలి, ఇలాంటి గొప్ప గొప్ప విషయాల మీద ఈ లెసన్లో డిస్కస్ చేయటం జరుగుతుంది। काका कालेलकर का नाम कवि परिचय। काका कालेलकर का पूरा नाम दत्तात्रेय बालकृष्ण कालेलकर है। उनका जन्म सन 1885 में और मृत्यु सन 1991 में हुई। इन्होंने आजीवन गांधीवादी विचारधारा का पालन किया। इन्होंने हिंदुस्तानी प्रचार सभा वर्धा के माध्यम से ही हिंदी की खूब सेवा की। राज्यसभा के सदस्य भी रह चुके हैं। సాధారణంగా ఈయన పూర్తి పేరు దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ గారు। ఈయన 1885 సంవత్సరంలో జన్మించారు, 1991 సంవత్సరంలో చనిపోయారు। ఈయన స్టార్టింగ్ నుంచి గాంధీవాదిగా ఉన్నారు। ఈయన విచారధార ఎట్లా ఉందయ్యా అంటే, ఈయన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందయ్యా అంటే, హిందీ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, హిందీ గురించే మాట్లాడుతూ, హిందీ వర్ధా సభ నుంచి ఈయన చాలా రకాలైనటువంటి వర్క్స్ చేశారు। అట్లా చేయబట్టే ఇవాళ ఆయనకు గొప్ప గొప్ప గౌరవాలు దొరికినాయి। రాజ్యసభ మెంబర్గా కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది। ఇవన్నీ కూడా కాకా కాలేల్కర్ గారి యొక్క గొప్ప అనుభూతులు అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవచ్చు। సాధారణంగా హిందీ పట్ల అందరికీ గౌరవం ఉంటుంది। ఆ గౌరవాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది। కాకా కాలేల్కర్ గారు చాలా గొప్పగా తమ యొక్క భావాలని, తమ యొక్క యాత్ర దక్షిణ భారతదేశాన్ని, గంగా గోదావరి మాతని ఏ విధంగా ఆయన చూశారు, ఏ విధంగా ఆయన గొప్పగా రాశారు అనే విషయం మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం। విషయ ప్రవేశంలోకి వెళ్ళిపోదాం। गोदावरी नदी धीर गंभीर माता और पूर्वजों की अधिष्ठात्री देवी मानी जाती है। సాధారణంగా గోదావరి నది గొప్ప నదిగా, గోదావరమ్మ తల్లిగా మనం ఎక్కువగా కొలుస్తూ ఉంటాం। మన పూర్వీకుల యొక్క మాతగా, కులదైవంగా
చాలామంది కొలుస్తూ ఉంటారు ఇవాళకి కూడా. इसके जल में अमोघ शक्ति है. గోదావరమ్మ తల్లి తమ యొక్క నదిలో చాలా అమోఘమైనటువంటి శక్తి ఉంది. పల్లెకారులు ఎవరైతే ఉన్నారో గోదావరమ్మ గంగమ్మ తల్లి బిడ్డలంటారు, గోదావరమ్మ తల్లి బిడ్డలంటారు అని, వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ చేపల్ని పట్టడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకు బాగా అర్థమవుతుంది ఏంటి అని అంటే గోదావరమ్మ తల్లి నీరు ఎంత గొప్పది, ఎంత స్ట్రాంగ్, ఎంత అమోఘమైన శక్తి ఉంది అమ్మవారిలో. ఇసుకే తట్ పర్ గోదావరమ్మ తల్లిలో అంత అమోఘమైన శక్తి ఉందని చెప్తూ इसके तट पर अनेक शूरवीरों, तत्वज्ञानियों, साधु संतों, राजनीतिज्ञों और ईश्वर भक्तों ने जन्म लिया है. ఈ గోదావరమ్మ ఒడ్డున అనేక శూరులు, వీరులు, గొప్ప గొప్ప వాళ్ళు, తత్వజ్ఞానియో అంటే శాస్త్రవేత్తలు, పౌరశాస్త్రవేత్తలు, సాధువులు, సంతులు, మంచివాళ్ళు, రాజకీయ నాయకులు, భగవంతుని భక్తులు, ఇలా చాలామంది ఈ యొక్క గోదావరమ్మ తల్లి యొక్క ఒడ్డున జన్మించారు. मेरी पावन और पवित्र गोदावरी नदी के प्रमुख प्राकृतिक सौंदर्य का जो वर्णन काका कालेकर के द्वारा हुआ है, चलिए इसके बारे में हम बात जानेंगे. ఈ యొక్క పవిత్రమైనటువంటి గొప్ప నది అయినటువంటి గోదావరమ్మ తల్లి యొక్క గొప్పతనాన్ని, ఆ గోదావరమ్మ తల్లి ఏ విధంగా నడుస్తుంది, గోదావరమ్మ తల్లి యొక్క ఒడ్డు మీద ఏ విధమైనటువంటి ఎట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు అని, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా అనుకరిస్తే, విశ్లేషిస్తే, అర్థం చేసుకుంటే చాలా లాభాలు ఉన్నాయని చెప్పి మనం డిస్కస్ చేసుకోవచ్చు. అదేవిధంగా రియల్గా చాలా విషయాలు, మనకు తెలియని విషయాలు కూడాను ఈ యొక్క కాకా కాలేకర్ గారు ఈ యాత్రా వృత్తాంతంలో మనకు చెప్పబోతున్నారు. మనం డిస్కస్ చేద్దాం. లెసన్లోకి వెళ్ళిపోతున్నాం. చెన్నై से राजमहेंद्री जाते हुए बेजवाड़े से आगे सूर्योदय हुआ. बरसात के दिन थे, इसलिए पूछना ही क्या, जहाँ जहाँ विविध छटा वाली हरियाली फैल रही थी. చెన్నై నుంచి రాజమండ్రి వెళ్ళేటప్పుడు బెజవాడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే సూర్యోదయం అయింది. వర్షాకాలంలో సాధారణంగా మనకు చెప్పాల్సిన అవసరమే లేదు, అక్కడక్కడ ग्रीनरी అనేది కనిపిస్తూ ఉంటుంది. पूर्व की तरफ एक नज़र रेल की पटरी के किनारे किनारे बह रही थी, पर किनारा ऊंचा होने के कारण पानी हमें कभी कभी नहीं दिख पड़ता. सिर्फ तितली की तरह अपने अपने पाल कतार में खुड़ी हुई नौकाओं पर ही हमें नहर का अनुमान करना पड़ता था. बीच बीच में छोटे छोटे तालाब भी मिलते, इनमें रंग बिरंगे बादलों वाला आसमान नहाने के लिए उतरता हुआ दिखाई पड़ता और उससे पानी की गहराई और भी अतः हो जाती है. कहीं कहीं चंचल कमलों के बीच खामोश खड़े हुए बुगलों को देखकर सवेरे ही किस ठंडी ठंडी हवा का अभिनंदन करने का मन मचल पड़ता है. इस तरह कविता प्रवाह में बहकर जाते हुए कोवूरू स्टेशन आ गया. मन में यह उमंग भरी थी कि अब यहाँ से गोदावरी मैया के भी दर्शन होने लगेगा. సాధారణంగా చెన్నై నుంచి రాజమండ్రి వెళ్తున్నప్పుడు
రాజమండ్రి వెళ్ళే దారిలో ఏ విధమైనటువంటి గొప్ప గొప్ప నదులు కావచ్చు, ఆ గోదావరమ్మ తల్లి నది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కళ్ళి రైల్లో కూర్చొని ఉన్నాం మేము. పైనుంచి రైల్లో పట్టాల మీద మేము పోతూ ఉన్నాం, బ్రిడ్జ్ మీద నుంచి పోతూ ఉన్నాం. గోదావరమ్మ తల్లి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. పడవల్లో జనాల్ని చూసి పడవలను చూసి ఇక్కడ గోదావరమ్మ తల్లి కింద ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఎంత గొప్ప నది! నిజానికి ఎన్నో రకరకాలైనటువంటి పద్మ పుష్పాలతోటి ఎన్నో వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తూ ఎంత గొప్ప పని చేస్తున్నటువంటి గోదావరమ్మ తల్లి చూసి నా కళ్ళు చెమర్చినాయి. నా ఆనందం వేసింది. నా ఆనందానికి అవధులు లేవు. అయితే ఇట్లా ఆలోచించుకుంటూ పోయేటప్పటికి కొవ్వూరు స్టేషన్ వచ్చింది. కొవ్వూరు స్టేషన్ రాగానే అక్కడి నుంచి గోదావరి మాత యొక్క గోదావరమ్మ తల్లిని చూడటం చాలా ఈజీ అవుతుంది. మనస్సాక్షిగా మంచిగా చూడొచ్చు. అక్కడి నుంచి గోదావరమ్మ తల్లి ఏ విధంగానైతే ఇంతవరకు కనిపించలేదు, ఇక్కడ ప్రశాంతంగా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఆ గోదావరమ్మ తల్లి నది కనిపిస్తూ ఉంది. గోదావరి నది అంటాం కదా, అలా కనిపిస్తుంది అని చెప్పి కవిగారు చాలా గొప్పగా గోదావరి నది యొక్క గొప్పతనాన్ని విశ్లేషిస్తూ ఉన్నారు. గోదావరమ్మ తల్లి యొక్క గొప్పతనాన్ని విశ్లేషిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. తమ కథలో గోదావరమ్మ తల్లి యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ ఉన్నారు. తన యాత్రా వృత్తాంతంలో ఇది వివరిస్తూ ఉన్నారు. ఇది మనం ఇంతటితో ఈ పారాగ్రాఫ్తో సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ పార్ట్ రేపు చెప్పుకుందాం. ఇంతవరకు ఎవరికైతే నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ చాలా నచ్చుతుందో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, నిన్న జరిగినటువంటి విశాఖపట్నంలో ఆ గ్యాస్ ఏదైతుందో లీక్ అయినటువంటి వాళ్ళల్లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరినీ బాగా ఆదుకుందని మనం అందరికీ తెలుసు. నిజానికి గవర్నమెంట్ని కూడా అభినందిస్తూ ఇంతటితో ఈ లెసన్ని కంప్లీట్ చేస్తున్నాను. రేపు మళ్ళీ థర్డ్ పార్ట్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.